చేసుకోవచ్చండి. ఆకుకూరతో కూడా ఎంతో రుచిగా బిర్యానీ స్టైల్‌లో పులావ్ అయితే చేసుకోవచ్చు. ఎప్పుడు మనం మెంతికూరతో పప్పే చేస్తూ ఉంటాం గదా! పిల్లలు కూడా ఆకుకూర ఎక్కువ తినరనమాట. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్‌తో తింటారండి. చాలా డిఫరెంట్‌గా ఉంటది. ఎప్పుడు రొటీన్‌గా పప్పే కాకుండా. సో, ఫస్ట్ అయితే బిర్యానీకి తీసుకున్నట్టే బిర్యానీ ఆకు, చెక్క, లవంగం ఇవన్నీ కావాల్సినవన్నీ వేసుకొని, జీలకర్ర వేసి, తర్వాత ఒక 2 ఆనియన్స్ వేశానండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశానండి. అది కూడా రోస్ట్ అయిన తర్వాత నా దగ్గర ఫ్రోజన్ పీస్ ఉన్నాయన్నమాట. అవి ఒక అరకప్పు వేశాను. ఆ తర్వాత ఒక టొమాటో వేశానండి. అవి బాగా మగ్గిన తర్వాత మనం మెంతికూర యాడ్ చేయాలన్నమాట. మెంతికూర అయితే బాగా వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ మెంతికూర వేసిన తర్వాత అది కూడా 2 నిమిషాలు మగ్గిన తర్వాత మనం పుదీనా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 రెబ్బలు. ఇది ఆప్షనల్ అండి. జస్ట్ టేస్ట్ కోసం నేను యాడ్ చేశాను. లేకపోతే వదిలేసేయొచ్చనమాట. ఆ తర్వాత క్యాష్యూస్ వేశాను. గరం మసాలా కూడా ఒక స్పూన్ యాడ్ చేశానండి. కారం కావాల్సినంత వేసుకోండి. నేనైతే ఒక పచ్చిమిరపకాయ గరం మసాలాతోనే సరిపెట్టాననమాట. పసుపు, గరం మసాలా వేసిన తర్వాత వాటర్ కూడా తీసుకున్నాను. ఎసురు వచ్చేసి 1కి 1.5 తీసుకున్నానండి. మామూలు రైస్ అయితే మనం 1కి 2 తీసుకుంటాం. దీనికి 1.5 సరిపోతుందనమాట. ఆ తర్వాత నానబెట్టిన రైస్ వేసేసి కుక్కర్‌లో ఒక 4 విజిల్స్ వస్తే చూడండి ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన పులావ్ రెడీ అయిపోతుందండి. దీనికి సైడ్ డిష్ వచ్చేసి రైతా అండి. చాలా బావుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.